శ్రీదేవి పేరు తలుచుకుంటే చాలు ఇప్పటికీ ఆమె అభిమానులు మది ఆనందంతో చిందులు వేస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో ఎందరో శ్రీదేవికి తమ గుండెల్లో గూడు కట్టి ఆరాధించారు. వారందరికీ శ్రీదేవి ఓ మరుపురాని మధుర స్వప్నం. ఇప్పటికీ శ్రీదేవి ఫ్యాన్స్ లో కొందరు ఉదయకాల సమయంలో ఆమెను తమ కళ్ళల్లోకి ఆహ్వానించి ఆనందిస్తూనే ఉన్నారు. బాలతరగానే భలే అనిపించి తర్వాత రోజుల్లో అతిలోక సుందరిగా శ్రీదేవి మురిపించిన వైనాన్ని తెలుగువారు మర్చిపోలేరు. 3 తరాల కథానాయకులతో శ్రీదేవి మురిపించిన తీరు సైతం పులకింపు చేస్తూనే ఉంది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ దరువేసిన శ్రీదేవి అందం ఉత్తరాదిన సైతం జనాన్ని ఉరుకులు వేయిస్తూ సాగింది. అటు హిందీలోనూ ఇటు తెలుగు చిత్రాల్లోనూ మురిపిస్తూనే శ్రీదేవి జైత్రయాత్ర చేశారు. బాలీవుడ్లో శ్రీదేవి అందం కోసం పందెం వేసుకుంటూ సాగారు నిర్మాతలు, దర్శకులు. ఒకానొక దశలో శ్రీదేవి ఆల్ ఇండియా లేడీ సూపర్ స్టార్గా జైజైలు అందుకున్నారు. అక్కడి టాప్ హీరోస్ సినిమా స్థాయిలో శ్రీదేవి చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లాడిన తరువాత శ్రీదేవి అందం కొన్నాళ్లు తెరచాటుకు వెళ్ళింది. తర్వాత మరోమారు తెరపై వెలిగిపోతూ తన వయసుకు తగ్గ పాత్రలో అల్లరించారు శ్రీదేవి. మామ్ సినిమాలో శ్రీదేవి అభినయం జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచి అభిమానులకి అందం పంచింది. ఆరంభంలో అందంతో ఆకట్టుకున్న శ్రీదేవి తర్వాత అభినయంతోనూ అలరిస్తున్న సమయంలో అనూహ్యంగా కన్నుమూశారు. దుబాయ్ వెళ్లి అక్కడే అనుమానాస్పద రీతిలో శ్రీదేవి మరణించడం ఈనాటికి ఫ్యాన్స్ ని కలిచివేస్తూనే ఉంది. శ్రీదేవి భౌతికంగా లేకపోయినా ఆమె ఆరాధకుల హృదయాలలో ఆనాటి శృంగార రథసాది దేవతగానే కొలువై ఉన్నారు.